హాయ్ అందరికీ. మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పులావ్ కాకుండా ఈసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తక్కువ టైంలోనే అయిపోతుంది. చికెన్ని క్లీన్ చేసుకుని ఇందులోకి బిర్యానీ స్పైసెస్, కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, అలాగే పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అరకప్పు వరకు పెరుగుని వేసుకొని మనం ఇక్కడ స్పైసీనెస్ కోసం ఓన్లీ పచ్చిమిర్చి అలాగే పెప్పర్ పౌడర్ని మాత్రమే వాడాలి, కారం వాడడం అనమాట. ఇది మంచిగా కలుపుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కలిపేసుకొని టైం ఉంటే పక్కన పెట్టుకొని, లేదంటే వెంటనే చేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ ఇందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఈ చికెన్ మనకి 50% ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, అడుగంటకుండా. చికెన్ ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి కడిగి వేసేసుకొని ఒక 2 మినిట్స్ కలిపేసుకొని ఇప్పుడు 1:2 రేషియోలో అంటే 1 గ్లాస్ 2 గ్లాసులు చొప్పున వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవడం. అంతే, టేస్టీ చికెన్ పులావ్ రెడీ.